కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము, ఐజయా 61 verse 9లో సెకండ్ లైన్. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆస్వాదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. జనముల మధ్య దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నారు. ఎంత విధానంగా అభివృద్ధి అంటే ప్రసిద్ధి నొందుదురు అన్నాడు. ప్రసిద్ధి నొందుదురు. ప్రసిద్ధి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులతోటి ఏ విలువ లేని నీ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రసిద్ధి దాచిపెట్టాడు. ఆ ప్రసిద్ధి చూసినప్పుడు అంటే ప్రజలందరూ మీ బిడ్డల కోసం కొనియాడుతారు. అనేక మంది నిజమే దేవుడే వారిని ఆశీర్వదించాడని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు. వారి దేవుడు, వారు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వారంటే మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏంటి, దేవుడు ఏంటి, మతం ఏంటి, ఈ మార్గం ఏంటి, ప్రార్థనలు ఏంటి అని అనుకున్నాం. కానీ నిజముగా వారు ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నారు. ఇంత ఘనత, ఇంత ధనవంతులుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, గొప్ప ఉద్యోగాలు, ఆఫీసర్లుగా ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయంటే కేవలము దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడని అందరూ కూడా, అంటే వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు. నీకు దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా బిడ్డ ఎట్లాగా, నా జీవితం ఏంటి, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, ఏ ఆధారం లేదని అనుకుంటామేమో. నీ బిడ్డ ప్రసిద్ధికి ఎక్కుతుంది, ప్రసిద్ధి చెందుతుంది. నీ కుమారుడు ప్రసిద్ధి చెందుతాడు. ఏ అర్హత ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, బలవంతుడు, ధనవంతుడు యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు తలగా ప్రసిద్ధి చెందేలా చేయబోతున్నాడు. నీ బిడ్డలో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అనేక మంది వచ్చి వింటారు. నీ బిడ్డలు పాడుతూ ఉంటుంటారు. తలాంతులు కలిగి నీ సంతానం వర్ధిల్లుతుంది. భయపడద్దు. ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా బ్రతుకుతాడు అని భయపడుతున్నావమ్మా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ బిడ్డని తలగా చేయబోతా ఉన్నాడు. నా బిడ్డ జీవితం ఏంటి, నేను ఎలాగ ఈ బిడ్డని ఎటు పంపుతాను, నేను ఎక్కడ స్థిరపరచగలను అని అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డ పట్ల శుభకార్యము తలపెట్టాడు. ఆయన చేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచించేది ఏం లేదు. ఆయన ఆలోచన చేస్తున్నాడు.
ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ప్రసిద్ధి చెందుతాయి. నీ బిడ్డ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సంబంధం ఇది, ఈ యొక్క మ్యాచ్ ఎలా వచ్చింది, ఈ పెళ్లి కొడుకు ఎలా దొరికాడు, ఈ పెళ్లి కూతురు ఎలా దొరికింది, ఇంత పెద్ద ఆఫీసర్ లేదా ఇంత పెద్ద ల్యాండ్ లార్డ్, ఇంత ఆస్తికర్త ఈ కుటుంబానికి ఎలా దొరికింది. నిజముగా దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడని చూచిన వారందరూ ఒప్పుకొందరు. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు, మీ ఇల్లు ఓపెనింగ్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, నేను ఎలా కట్టుకున్నావు ఏంటంటే దేవుని కార్యం అని చెప్తావు. నీ ఇల్లు చూస్తూ వెళ్ళిపోతున్నవారు ఎంత మంచి గృహం వారికి దేవుడు ఇచ్చాడు. ప్రసిద్ధి. ఆమేన్. ఇల్లు, భూగృహాలు, ఆస్తి, ఆరోగ్యము, రక్షణ తైలము, రక్షణ భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మాది గుంటూరు జిల్లా పెద్దపరిం గ్రామము. నా పేరు మన్మద, భారతి మా కోడల పేరు. మరి 2 సార్లు గర్భిణీ పోయింది మా కోడలకి. మరి ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారని చెప్పి మేము ఇక్కడ ప్రార్థనకు వచ్చి ఉన్నాము. మరి 7 సార్లు వచ్చి ఉన్నాము. దేవుడు మా కోడల గర్భఫలం దయచేసాడు. మరి మా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడు. ఇసాకయ్య గారు ఎంతో మరి ప్రార్థన చేశాడు. ఆ చేసిన దాన్ని బట్టి కార్యం జరిగింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను 3 బొమ్మల సెంటర్లో పెట్టిన దగ్గర నుంచి నేను వస్తున్నాను. అయితే నాకు 3 సంవత్సరాల నుంచి కణాలు పడిపోతున్నాయి. 3 సంవత్సరాల నుంచి కణాలు పడిపోతున్నాయి. 4 హాస్పిటల్లో నేను తిరిగాను. 4 హాస్పిటల్లో తిరిగిన మొన్న కూడా 17 ఏళ్ళకే వచ్చినాయి అన్నమాట నా కణాలు. దేవుడు, నేను పోయిన నెలలో, అంతకు ముందు నెలలో వచ్చాను. అయ్యా ఆపరేషన్ అంటున్నారు అంటే నాకు ప్రార్థన చేశాడు. అయ్యా క్యాన్సర్ అంటున్నారు అన్నప్పుడు నా మీద ఇట్టా జలకరించాడు అనమాట. అంతకుముందు నా మెడ దగ్గర కొంచెం గడ్డగా ఉండేది. పోయిన నెలలో ఆ ఆశీర్వాదం నా మీద జలకరించినాక నా మెడ దగ్గర గడ్డ లేదు. ఒక రిపోర్ట్లో క్యాన్సరు మొదటి స్టేజీలో ఉంది అని చెప్పింది అనమాట. 2వ రిపోర్ట్లో నార్మల్ వచ్చిందనమాట. ప్రభునాంగ స్తోత్రం. ఇసాకయ్య గారు ప్రార్థన వల్ల అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి. ప్రభునా స్తోత్రం. అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. పొన్నికల్లు గుంటూరు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్స్ చెప్పడంతో 3 సంవత్సరాల నుంచి దానికి సంబంధించిన మందులు వాడుతూ ఉండేవారు. చాలా బలహీనతగా ఉంటుండేది. అన్నం అది కూడా సరిగ్గా తినలేకపోయేవారు. చాలా బలహీనతగా ఉన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకం గురించి తెలుసుకొని 7 నెలలు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. ఇది 7వ నెల. దేవుడు అలా వస్తూ ఉండగా తనకి ఆ బలహీనత నుంచి విడుదలనిచ్చారని, ఇప్పుడు అన్నం అది తింటున్నానని, ఆ నీరసం అనేది ఏమీ లేదని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తెనాల నుంచి వచ్చాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏమిటంటే, నాకు మ్యారేజ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది. అయితే బిడ్డలు లేరు. నాకు థైరాయిడ్, పీసీఓడి ఉంది. అయితే డాక్టర్లు చూసి ఎన్నో టెస్టులు అన్నీ చేసినప్పటికీ నీకు పిల్లలు పుట్టరమ్మా అని చెప్పారు. చాలామంది ఇక్కడికి ప్రేయర్కి వస్తే పిల్లలు పుడుతున్నారని చెప్పినప్పుడు అలాగే చెప్తారులే అని నేను అనుకునేదాన్ని. మా అమ్మగారు 2-3 సార్లు చెప్పినప్పటికీ సరే మా అమ్మ నువ్వు వెళ్ళేసిరా అనేదాన్ని. మా అమ్మ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకొని ఇసాకాయ గారి చేత అరటికాయ తీసుకొని వచ్చినప్పుడు నేను తిన్నాను. ఆ నెక్స్ట్ మంత్ జూలైలో నేను కన్సీవ్ అయ్యాను. దేవుని కృపలో దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు. అయితే ఈ బాబుకి ఇప్పుడు 1.5 సంవత్సరం. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు మరియమ్మ, మా ఊరు ముట్టుకూరు. నాకు నలుగురు కుమార్తెలు అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంట్లో వాళ్ళందరం వద్దమ్మా, ఇంకా ఆపరేషన్ చేయించుకోమ్మా, ఇంకా నీకు బొట్టరు అన్నారు. నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న ఏసై నాకు ఎత్తాడు, నాకు కుమారుణ్ణి ఎత్తాడని నేను ఇసాకాయ దగ్గరకు వచ్చి, అయ్యా నాకు 4 కుమార్తెలు అయ్యా, నాకు ఒక కుమారుడు కావాలంటే, అమ్మా నీకు ఈసారి కుమారుణ్ణి ఎత్తుకొని వస్తా, వెళ్ళమ్మా అన్నాడు. అట్నే ఏసయ్య నా సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు సునీత, మాది వీరాటం, పల్నాడు జిల్లా. నాకు ఫస్ట్ 2 అమ్మాయిలు, తర్వాత అబ్బాయి కావాలని చెప్పి 3వ నెల కన్సీవ్ అయినప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. తర్వాత బాబు పుట్టాడు, వచ్చి సాక్ష్యం చెబుతున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మూలుపూరు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు పిల్లలు పుట్టి 11 నెలలు అయినాక చనిపోతున్నారు. అయితే తర్వాత లాస్ట్ పాప పాము గరిచి చనిపోయింది. తర్వాత మళ్ళీ నాకు అలాంటి బిడ్డనే నాకు ఏసయ్యా అని చెప్పి నేను అనుకొని ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడికి 2 నెలలు వచ్చాను. 2వ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. తర్వాత అలాంటి బిడ్డనే నాకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ అదే పాపే కావాలనుకున్నాను, మళ్ళీ పాపే పుట్టింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. 10 సంవత్సరాల నుండి పిల్లలు లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మరి దైవజనులు ఇస్సాక్ గారు ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన వాగ్దానము వారి పట్ల నెరవేర్చాడు. ఆ రీతిగా దేవుడు చక్కని కుమారుని దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవుని నామానికి వందనాలండి. మా దాసరగూడెం. మరి నాకు వివాహం అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. 4వ సంవత్సరం నా పెద్ద బాబు పుట్టాడు. మళ్ళీ తర్వాత సంతానం లేదండి. మరి నేను ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చానండి. 6వ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. దర్శనంలో నాకు అయ్యగారు కనిపించి తైలాభిషేకం చేయంగానే నేను పడిపోయాను. మరి ఆ నెల నేను కన్సీవ్ అయ్యాను. మరలా తర్వాత బాబు పుట్టాడు. 17 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.